బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దిష్ట షరతులతో చర్చించడానికి ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో అత్యవసర అంశాలను మాత్రమే ప్రస్తావించాలని ఈసీ షరతు విధించింది. తక్షణం అమలు చేయాల్సిన అజెండా అంశాలపైనే మంత్రివర్గ సమావేశంలో దృష్టి సారించాలని స్పష్టం చేసింది. అదనంగా లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రైతు రుణమాఫీ అంశాన్ని వాయిదా వేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సిఈసి గ్రీన్ సిగ్నల్ తో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కుంగిపోయిన మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికపై ఈ భేటీలో చర్చించనున్నారు. నివేదికలోని సిఫారసులు, తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. అలాగే ధాన్యం కొనుగోలు పురోగతిపై సమీక్షించనుంది. వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికలపైన మంత్రివర్గంలో చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు, ప్రత్యామ్నాయాలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం అమలు అవుతున్న నేపథ్యంలో స్కూలు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహ చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. పాఠ్య పుస్తకాలు, విద్యార్థుల యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలపై చర్చించనుంది.